ఈ పోటీలో ఆల్రెడీ పేరిచ్చిన వాళ్లతో పాటు ఇంకా పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకోండి. మంచి అవకాశం మించినా దొరకదు. రండి, వచ్చి పేర్లు ఇవ్వండి. మీ ప్రతిభని నిరూపించుకోండి. అత్తయ్య, వేద కూడా పేరిస్తుంది. విష్ణు, అమ్మా, ఆవిడ పేరిస్తే మనకేంటి? అది కాదురా, తను పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు నా పేరెందుకు చెప్పు? నీ పేరెందుకంటావేంటమ్మా? వేద ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తుందని తెలిస్తే తెలిస్తే ఈవిడ రావడం మానేస్తుందా? లేదురా, తను పేరిచ్చింది కాబట్టి. నువ్వు డ్రాప్ అయిపోతానంటావు అంతేగా? అంటే మావయ్య ఏమనుకుంటాడో ఏంటో. ఏ మావయ్య అనుకోవడం ఏంటి? ఈ పోటీలో ఎవరైనా పాల్గొనొచ్చు. అందుకే కదా అందరినీ పిలిచింది. ఎందుకమ్మా వాళ్ళంటే అంత భయం నీకు? ఏటలుడు మా చెల్లి భయపడమేంటి? లేకపోతే ఏమంటారు దీన్ని? వాళ్ళకి విలువ ఇవ్వడం అంటారా? ఈవిడికి ఇచ్చిన విలువేంటో అందరం చూశాం కదా. విష్ణు, అయిపోయిన దాని గురించి నువ్వు మాట్లాడుకో. అప్పుడు నువ్వు కూడా ఈ పోటీలో నుంచి డ్రాప్ అవుతానని మాట్లాడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోటీలో పార్టిసిపేట్ చెయ్యాలి. నువ్వే గెలవాలి. లేదంటే నేను ఒప్పుకొని చెప్తున్నా. అది కాదురా విష్ణు. విష్ణు, ఆల్రెడీ పోటీలో అత్తయ్య పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు వేద కూడా పేరిచ్చింది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటో? వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేమాలుడు. ఇద్దరూ గెలిచేస్తారు. ఎందుకంటే తల్లి కూతుర్లే కదా. ఏంటి తల్లి కూతుళ్ళ? అంటే తల్లి కూతుర్లే అవుతారు కదా అని. ఏంట్రా అలా చూస్తున్నావు? మన ఫ్యామిలీకి సంబంధించి ఏదో సీక్రెట్ నీకు తెలుసు మామ. నువ్వు దాస్తున్నావు కదా? సీక్రెట్ ఏముంది? ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఉంది మామ. ఇదే తడబాటు, ఇదే కంగారు లాస్ట్ టైం కూడా నీలో నేను నోటీస్ చేశాను. అప్పుడు అడిగితే నువ్వు చెప్పలేదు. ఇప్పుడు చెప్పాల్సిందే మామ. ఏం చెప్పేది? ఏం చెప్పేది? నీకు తెలియని సీక్రెట్స్ ఏం లేవు ఇక్కడ. మరి నీ ఫేస్ రియాక్షన్స్ ఏంటి వేరేలా ఉన్నాయి? అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ రా. నేను స్మైల్ ఇచ్చినా స్క్రీన్ మీద ఏడ్చినట్టే ఉంటుంది. నేను క్యాజువల్ గా చూసినా ఇంట్లో ఏదో పట్టుకుపోయేవాడు చూసినట్టే ఉంటుంది. ఏం చేయాలి మరి? బావా, ముగ్గులు పోటీలు ప్రారంభం అయిపోయినాయి. తెలిసే కదా వచ్చింది. ఇక్కడ నీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. నేను తెలుసుకోవాల్సిన విషయమా? ఏంటది? ఈ పోటీలకి చెల్లెమ్మ కూడా పేరిచ్చింది. అలాగే ఇప్పుడు నీ కూతురు వేద కూడా పేరిచ్చింది. వేద కూడా పేరిచ్చిందా? బావా, ఇప్పుడు ఇద్దరు పోటీలో దిగుతున్నారు. ఇదిగో ఎవరు తలపడతారో ఎవరు నిలబడతారో. బావా, బాగుంది కదా ట్విస్ట్? లలిత వచ్చేసారా? ఏంటి పోటీలో వేద కూడా పేరిచ్చిందా? అవును నానా. అదేంటమ్మా, అన్నపూర్ణ ఆల్రెడీ పేరిచ్చిందని నీకు తెలీదా? ఇస్తే ఆవిడ పోటీలో పాల్గొంటే నా కూతురు పాల్గొనకూడదా? అది కాదు, ఒకే ఇంటి నుంచి ఇద్దరెందుకని. ఒకే ఇల్లా? ఎవరిదండి? రెండిళ్లల్లో మీరుంటున్నారు కానీ మేము ఎవరికి వాళ్ళమే, ఎవరింట్లో వాళ్ళమే ఉంటున్నాం. ఈ ముగ్గుల పోటీల్లో నా కూతురు ఓడిపోతుంది అన్న భయం మీకుంటే ఆవిడని డ్రాప్ అవ్వమని చెప్పండి. అమ్మా, ఎందుకు అనవసరమైన మాటలన్నీ మాట్లాడతావు? నానా, ఈ పోటీలు సరదా కోసమే కదా. నిజంగా వేద పార్టిసిపేట్ చేస్తుందన్న విషయం ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలీదండి. వదిన కూడా తను పార్టిసిపేట్ చేస్తుందని డ్రాప్ అవుతానని చెప్పిందన్నయ్య. కానీ విష్ణుగాడు ఒప్పుకోవట్లేదు. బావా,
ఇద్దరిలో చెల్లెలు గెలుస్తుందటవా నీ కూతురు గెలుస్తుందటవా ఎవరికి నీ ఓటు